రైట్ రాంభూపాల్ రెడ్డి గారు మళ్ళీ వస్తా ఒక్కసారి కోన రవికుమార్ గారి దగ్గర. రవికుమార్ గారు, ఇక్కడ సమన్వయ లోపం ఉంది అనే అంటానికి డిపార్ట్మెంట్ల సమన్వయ లోపం ఒకటైతే, ముఖ్యంగా టీటీడీ బోర్డుకి ఈవోకే సమన్వయం లేదు అని ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇద్దరు వాదించుకుంటే ముఖ్యమంత్రి నివారించాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒక అంశం. ఎట్లా చూడాలి ఆ ఇన్సిడెంట్? ఒక పక్కన అటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంటు ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటి చర్చ ఒకవైపున ఉంటే, మరోవైపున ఇద్దరు మధ్య గ్యాప్ అనేటువంటిది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే బయటపడటం అనేటువంటిది. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అట్లాగే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సంఘటన చాలా బాధాకరం. ఇందా తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా టీటీడీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అండి. దీన్ని ఎవరు కూడా హర్షించరు. అయితే దీనిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాలను ఆపాదించడం అనేటటువంటిది ఇది శోచనీయం. ఎందుకనంటే ఎవరైనా రాజకీయంగా ఏదో మేము లబ్ధి పొందాలని ఆత్రం పడి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళంత అవివేకులు, అనాలోచిత పనులు ఇంకొకరు ఉండరు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే దాని పేరే ప్రమాదం. ప్రమాదం అనేది తెలిసి వచ్చేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే ప్రమాదం. అలానే సపోజ్ ఇది ఏమైనా తుఫాన్ అంటారా? 4 రోజుల ముందు ఇండికేషన్స్ వచ్చాయి, పట్టించుకోలేదు, ప్రభుత్వం చర్యలేం తీసుకోలేదని మాట్లాడడానికి ఏ రకంగా మాట్లాడతారు? రాజకీయంగా లేకపోతే ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనో, పార్టీల మీద బుర్ర జల్లాలనో. ఇప్పుడు వైసీపీ నాయకులు రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశంకి పార్టీకి ఏం సంబంధం? ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటిది మనకి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బోర్డు ఉంది, టీటీడీ బోర్డు ఉంది. బోర్డులో అనేక మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు కూడాను ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అయితే ఇతర తెలంగాణ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏమిటి? ఇట్స్ ఎ బోర్డ్ అనేటప్పుడు ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంతేగాని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బోర్డుని కానీ ప్రభుత్వాన్ని కానీ రాజకీయంగా ఏదో చేద్దామని అనుకుంటే ఆకాశం చూసి ఉమ్మేస్తే ఎలా అయితే ముఖమే పడుతుందో ఈరోజు వైసీపీ పార్టీ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వారి మాటలు చూస్తే మోకాలకి బోర్డు గుండికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు ఇష్యూ వేరు, ప్రమాదం వేరు. లడ్డు అనేది కావాలని చేసినటువంటిది, ప్రమాదం అనేది అప్పటికప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. అయితే ఇందులో మీరు చెప్పినట్టుగా సమన్వయ లోపం, అది మీరు రాజకీయం చేశారని వాళ్ళు ఇది రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం కాదండి. ఏమండి ఒక్క నిమిషం, ప్రమాదానికి కావాలని చేసిన దానికి తేడా లేదా? ఇది ప్రమాదం. ఇది ప్రమాదం అంటేనే అనుకోనికంగా జరిగేటటువంటి సంఘటన. స్టాంప్ ప్యాడ్స్ వలన ఎన్నెన్ని సంఘటనలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా చనిపోయారు. ఈరోజు రాజకీయ పార్టీలు ప్రచారం చేసేటప్పుడు కూడా స్టాంప్ ప్యాడ్స్ వల్ల చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం స్టాంప్ ప్యాడ్కును తిరుపతి లడ్డూకి ముడిపెట్టి మాట్లాడడం, అంటే మోకాలకి బోర్డుకి ముడిపెట్టి మాట్లాడడం, అది ఒక వైసీపీ పార్టీకే చెల్లింది. ఈరోజు ఇక్కడ ఏంటి? సమన్వయ లోపం ఉంది. లేదు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు ఇది ఉన్నారు. అధికారులు కూడా కాస్త సమన్వయంతో మెలగాల్సిన అవసరం ఉంది. టీటీడీ ఈఓ అంటే ఆయన ఏమి రాజు కాదు, చక్రవర్తి కాదు. కంపల్సరిగా యాజ్ టు ది సబార్డినేట్ టు ది బోర్డ్. ఈఓ గారు ఈ షుడ్ ఆన్సర్ టు ది చైర్మన్ అండ్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ బోర్డ్. అండ్ మోరోవర్, అసలు నేను అడుగుతా, నాకు ఇప్పుడు తెలియని అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి వైకుంఠ ఏకాదశి 2 రోజులు చేసేవాళ్ళు. ఏకాదశి రోజు నాడు, ద్వాదశి రోజు నాడు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ఉన్నటువంటి బోర్డు ఎందుకు దీన్ని 10 రోజులుగా మార్చారు? ఏ శాస్త్రం ప్రకారం మార్చారు? ఈ 10 రోజులు దానికి ఎందుకు ఈ రకంగా చేశారన్నది ఇది ఒక ప్రశ్న. రెండవది, నిన్న మీరు చెప్పినట్టుగా అధికారులు సమన్వయ లోపం ఉంది. ఇందులో మేమే మాట్లాడాం, మా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అందుకని ఈరోజు సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది మీద బదిలీ చేశాం, మరికొంత సస్పెండ్ చేశాం. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్స్ వేశాం. జ్యుడిషియల్ విచారణలో ఏ రకమైన లోపం జరిగింది, ఎందుకు లోపం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరు నిర్లక్ష్యం ఉందా, లేకపోతే సమన్వయ లోపం ఉందా, లేకపోతే అవగాహన లోపం ఉందా, ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో కంపల్సరిగా అవన్నీ కూడా బయటకు వస్తాం, తప్పనిసరిగా మాట్లాడతాం. అంటే ఈరోజు ప్రభుత్వం పరంగా చేయాల్సిన సంఘటన జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో ఏ రకంగా ఇటువంటి జరిగేటప్పుడు ప్రికాషనరీగా ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం రేపు సంఘటన జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎలా తీసుకోవాలని తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
అంతేగాని సంఘటనకి ఇన్సిడెంటల్ గా జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి మాట్లాడటం. ఈరోజు ఆ రోజు ఆ తిరుపతి లడ్డు ఏంటి, తిరుపతి లడ్డు దాంట్లో అక్కడ ఉన్నటువంటి నెయ్యి సప్లై చేసిన దాంట్లో కాస్త యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది వాస్తవం. ఎందుకు ధర అంత తక్కువ రేటుకి ఎలా సప్లై చేస్తారు? సప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా నాసిరకంగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఈ రోజు మనం మా కొటేషన్ ఒకటి ఇస్తాం, కొటేషన్ ఇచ్చేటప్పుడు ఒకటి చూపిస్తాం, సప్లై చేసేటప్పుడు ఇంకోటి చూపిస్తాం. ఇది ఒక తిరుపతికి పంపించినటువంటి ఏదో నెయ్యిలోనే కాదు, ఈ రోజు మన భారతదేశంలో అన్ని దగ్గరలో కూడా సప్లై చేసేదానికి, మనం కొటేషన్ ఇచ్చేదానికి, ఈరోజు చేసేదానికి చాలా తేడాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు అందులో భాగంగానే జరిగింది. దాని మీద ఏంటి అనేది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు మాట్లాడారు, సిబిఐ వేశారు. ఈ రోజు విచారణ జరుగుతా ఉంది. డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఏమి తెలియనటువంటి దీనిగా ఉన్నాడా? ఆ రోజు అక్కడ పెట్టి బ్రహ్మారెడ్డి రవికుమార్ గారు ఆనాడు అది బోర్డు బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నారు. రవికుమార్ గారు టికెట్లు అమ్ముకుంది. రవికుమార్ గారు అమ్ముకునే వాళ్ళు కూడా ప్రభుత్వం మీద పార్టీలు ఈ రోజు రోజా బ్లాక్ టికెట్లు అమ్ముకున్నటువంటి రోజా కూడా రవికుమార్ గారు 1 మినిట్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏ చాటిటీ ఉంటుంది? వన్ మినిట్ రవికుమార్ గారు కాదండి, మీరు మాట్లాడేది ఒకటి, మీరు ఒకసారి ఆలోచించండి. రవికుమార్ గారు 1 మినిట్ రవికుమార్ గారు బోర్డులోనే 420 రౌడీ షీట్లు ఉన్నారు, ఎస్సీ కేసులు పెట్టించుకుంటే బోర్డులో మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి? నమ్మకుంటే మీరు చెప్పండి. మీరు రవికుమార్ గారు ఇక్కడ ప్రశ్న రవికుమార్ గారు మీకు రవికుమార్ గారు ఒక్క నిమిషం రాంభూపాల్ గారు 1 మినిట్ చెప్పండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగుతారా? చర్యలు తీసుకోవాలి. ఒక్క నిమిషం రవికుమార్ గారు అనేది ఏంటంటే రవికుమార్ గారు ఒక్క నిమిషం రాంభూపాల్ గారు భగవంతుడి దగ్గర రవికుమార్ గారు గతంలో 7 కొండలు కాదు 5 కొండలు 2 కొండలు రవికుమార్ గారు 1 మినిట్ మీతో మీ చేతులు మీ ఇష్టం మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. మీ TV5 మీ చైర్మన్ మొత్తం లేనిపోయిందంతా మొత్తం చేసినాడు. మొత్తం ఆయన చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారంటే ఒక్కసారి అట్లా కాదండి అనిల్ గారు, మీరు మనం మాట్లాడేది కొద్దిగా నిజాయితీగా ఉండాలి. పార్టీలను